ఒక్కోసారి అనిపిస్తుంది మనకి నచ్చింది మనం కోరుకునేది మనకి దక్కట్లేదు ఎందుకు అని, నాకెందుకు ఇలా జరుగుతుంది అని. అలాగే ఈ తాబేలు పిల్ల ధీరా కూడా అనిపించింది. ధీర సరస్సులో ఒక నీలి కమలం మొగ్గను చూసి అది కమలం పువ్వుగా విచ్చుకునేటప్పుడు చూడాలని చాలా ఆశపడింది. ప్రతిరోజు ఉదయాన్నే ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ఒడ్డునే ఉన్న ఆ నీలి కమలాన్ని చూసి ముట్టుకొని, ఏంటి ఇంకా విచ్చుకోలేదు, ఇంకెప్పుడు విచ్చుకుంటావు, నువ్వు విచ్చుకునేటప్పుడు చూడాలని చాలా ఆశగా ఉంది అంటూ అలా చాలాసార్లు వచ్చి చూసి ఏమో ఇంకెప్పుడు విచ్చుకోదేమో అనుకుంటూ నిరాశగా వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రమే చిన్న చినుకులతో కూడిన వర్షం కురుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే తడిసిన మట్టి వాసన, ఉదయపు సూర్యకిరణాలతో అడవి మొత్తం మెరిసిపోతుంది. సరస్సులో ఉన్న ఆ కమలం మెల్లిమెల్లిగా ఎంతో అందంగా విచ్చుకుంటుంది. అది చూసిన ధీర ఆనందంతో, ఇప్పుడు నాకు అర్థమైంది, నేను చూడాలని నేను చెబితే విచ్చుకోదు, దానికి విచ్చుకునే సమయం వచ్చినప్పుడే విచ్చుకుంటుంది అని. మన జీవితంలో కూడా అంతే. మనం ఆశపడినవి, మనం కావాలి అనుకున్నవి మనకి దొరకవు. మనకి ఎప్పుడు ఏది దక్కాలో అప్పుడే దక్కుతుంది, అది సరైన సమయంలో.